దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మనం నేర్చుకుంటున్న వాక్య భాగం మరొక భాగం మన మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం నుండి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారనే ఆ మాట మీద 4వ భాగాన్ని మీకు అందిస్తున్నాను. ఉప్పులో ఉన్నటువంటి గొప్పతనంలో 4వది ఏంటి అని మనం ఆలోచిస్తే 4వ లక్షణం అది కలిసిపోతుంది, కరిగిపోయి కలిసిపోతుంది. ఈ కలిసిపోతుంది అనేటటువంటిది ఐక్యతను చూపిస్తుంది. ఉప్పులో ఉన్న మరొక లక్షణం ఏంటంటే అది ఎప్పుడైతే కూరలో వేసినా దేంట్లో వేసినా కరిగిపోయి కలిసిపోతుంది. మళ్ళా అది చూస్తే అలా మిక్స్ అయిపోతుంది. పదార్థం తిన్నప్పుడే మనకి ఉప్పు కనిపిస్తుంది. ఇది ఐక్యతను చూపిస్తుంది. శిష్యులారా, మీరు సహోదరులు అనబడుతున్నారు కాబట్టి మీరు ఐక్యతగా నివసించటం నేర్చుకోండి. మీలో మీరు భక్షించుకోవటం, మీలో మీరు ఇబ్బంది పడటం, మీలో మీరు కొట్టుకోవటం కాకుండా మీరు ఐక్యత కలిగి జీవించాలని ఇక్కడ దీని అర్థం. యేసు ప్రభు శిష్యులకు ఉప్పుతో ఎంత ఉపదేశాన్ని చెప్తున్నాడో చూడండి. మనం ఉప్పే అనుకుంటాం, కానీ ఉప్పులో మరొక లక్షణం ఏంటంటే అది కలిసిపోతుంది, మిక్స్ అయిపోతుంది. బైబిల్ కూడా ఏమంటుంది? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట అంటే అర్థం ఏంటంటే సహోదరులే, బయటివాడు సహోదరుడు అవడు. సహోదరులు అంటే చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ప్రకారంగా సహోదరులు దేంట్లో ఒక్కటే బాప్తిస్మం, ఒక్కటే ఆత్మ, ఒక్కటే బోధ, ఒక్కటే విశ్వాసం, ఒక్కటే నిరీక్షణ అని అక్కడ రాయబడతాయి. అలా ఒక్కటి అని చెప్పి నేను నమ్మాను, తర్వాత నేను నమ్మినట్టే ఎదుటోడు నమ్మితే నా సోదరుడు అవుతాడు. సహోదరులు అంటే మనుషులందరూ సహోదరులు కాదు. ఈ మనుషుల్లో కూడా 2 రకాలైనటువంటి ఆత్మలు ఉన్నాయి. ఇద్దరు యేసులను ప్రకటిస్తున్నాడు. ఒకడు ఒక యేసును ప్రకటిస్తుంటే మరొకడు మరొక యేసును ప్రకటిస్తున్నారు. 2వ కొరింథీ 11వ అధ్యాయం 3వ వచనం చూస్తే మేము ప్రకటించిన యేసు కాక మరొక యేసు ఉన్నాడు, మీరు పొందిన ఆత్మ కాక మరొక ఆత్మ ఉంది. వీళ్ళు సహోదరులు ఎలాగవుతారు? నేను పొందిన ఆత్మ, నువ్వు పొందిన ఆత్మ ఒకటైతే సహోదరులు. మనం ఐక్యతగా నివసిస్తే మేలు. ఐక్యత అనేటటువంటిది సహోదరుల మధ్య తప్పకుండా ఉండాలి. ఆ ఐక్యత మనం ఏదో కుల సంఘాన్ని బట్టో, కులాన్ని బట్టో, స్నేహితులను బట్టో, బంధుత్వాన్ని బట్టో కలిసిపోనే ఐక్యత కాదు. ఈ ఐక్యత అనేటిది ఆత్మ కలిగిస్తుంది. ఆత్మ కలిగించే ఐక్యతను గురించి ఇక్కడ రాయబడింది. ఆత్మ కలిగించే ఐక్యం అనే బంధాన్ని కొనసాగించాలి. ఈ ఐక్యతను ఎవరు కలపాలంటే ఆత్మదేవుడు కలపాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక అబద్ధపు క్రీస్తును ప్రకటించేవాడిని, నిజమైన క్రీస్తును ప్రకటించేవాడిని కలుపుతాడా? ఎప్పటికి కలపడు. ఈ ఆత్మ ఒక్కటైతేనే కలుస్తారు. చూడండి, యోనాతాను, దావీదు ఇద్దరు హృదయం ఒకటి కాబట్టి కలిసింది. వాళ్ళని ఎవరు కలపలేదు. తొలి చూపులోనే వాళ్ళు హృదయాలు కలిశాయి. అలాగే దేవుని ఆత్మ నీలో నుండి, దేవుని ఆత్మ నీ పక్క వాళ్ళలో కూడా ఉంటే మీ ఐక్యత మంచిది. అంతేగాని వీడేమో దెయ్యమాత్మతో ఉన్నాడు, నువ్వేమో దేవుని ఆత్మతో ఉన్నావు, మీరు కలిస్తే కొట్లాటలు తప్ప అక్కడ ఐక్యత ఉండదు. కానీ ఐక్యతలో ఆశీర్వాదం ఉంది, ఐక్యతలో శాశ్వతమైన జీవం ఉంది, ఐక్యతలో ఎన్నో గొప్పతనాలు ఉన్నాయి. అది ఎవరు ఐక్యంగా ఉంటే? సహోదరుల ఐక్యత కలిగి నివసిస్తే ఎంత మేలు, ఎంత మనోహరం. మరి సహోదరులు ఉన్నారా? ఈయనేమో ఒక యేసును ప్రకటిస్తాడు, ఈయనేమో ఇంకో యేసును. ఇద్దరు యేసులకు తేడా ఏంటి అనుకుంటారు? ఈ యేసు అద్భుతాలే చేస్తాడు, సూచక్రియలే చేస్తాడు. ఆ యేసు సిలువలో చనిపోయి సిలువను గూర్చే బోధిస్తారు, సిలువను గూర్చే చూపిస్తారు. సిలువలో ఇలా నలిగిపోయాను, మీరు కూడా ఇలా నలిగిపోండి. సిలువలో మీ కొరకు ఇలా ప్రాణం పెట్టాను, మీరు అనేకుల కొరకు చనిపోండి. ఇదిగో నా దేహాన్ని సజీవ యాగముగా సమర్పించాను, మీ దేహాన్ని దేవునికి అర్పించండి. నాలో ఉన్న కోరికలను అర్పించాను, మీరు కూడా మీ కోరికలను అర్పించండి. నేను నిలువెల్లా నలిగిపోయాను, మీరు కూడా నలగొట్టబడండి. ఇది సిలువలో ఉన్న యేసయ్య. ఇది అపోస్తులు బోధించిన యేసు. అపోస్తులు ఏ యేసును బోధించారంటే సిలువ వేయబడిన క్రీస్తుని బోధించారు. ఆ యేసు అద్భుతాలే చేస్తాడు. మీరు ఎలాగున్నా పర్వాలేదు రండి, స్వస్థత పొందుకుని వెళ్ళండి. మీరు ఎలాగున్నా పర్లేదు రండి, ఆశీర్వాదం పొందుకుని వెళ్ళండి. మీరు ఎలాగున్నా రండి, మీరున్న ఇవన్నీ పట్టుకుని వెళ్ళండి. మీకు అక్కడ మారు మనసు లేదు, పాపక్షమాపణ లేదు.
కానీ సిలువ వార్తలో పాపక్షమాపణ, మారు మనసు ఉంది, సమర్పణ కూడా ఉంది. సిలువను చూసేటప్పుడు మనకు గుర్తుకొచ్చేది సమర్పణే. కాబట్టి సిలువను గూర్చిన వార్త ప్రకటించే వాళ్ళు కొంతమంది సోదరులు, అద్భుతాలు ప్రకటించే వాళ్ళు కొంతమంది సోదరులు. ఈ అద్భుతాలు ప్రకటించే వాళ్ళకిని, సిలువను ప్రకటించే వారికిని కలవదు. అందుకనే 1 కొరింథీ 1 అధ్యాయము 22, 23 వచనాల్లో ఏముంటదంటే, యూదులు సూచక్రియలు చేయమంటారు, గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని వెతుకుతారు, అపోస్తులైతే సెలవేయబడిన క్రీస్తునే ప్రకటిస్తున్నాము అంటారు. ఈ రెండిటికి తేడా గమనించండి. మేము అద్భుతాలు చేయం, సూచక్రియలు చేయం, సిలువేయబడిన క్రీస్తుని ప్రకటిస్తామంటే అర్థం ఏంటి? సమర్పణ బోధ చేస్తాం. సమర్పించుకుంటేనే పరలోకం, అర్పించుకుంటేనే పరలోకం అనేది సిలువ. ఇంక ఈ యేసు అర్పించుకోమని చెప్పడు. ఆ పండు తిన్న దినమున నిశ్చయముగా మీరు కళ్ళు తెరవబడతాయి, దేవతలైపోతారు, గొప్పవాళ్ళైపోతారు, ధనవంతులైపోతారు, ఆస్తిపరులైపోతారని చెప్పి సర్పం చెప్పిన సువార్త వాళ్ళది. అదే కొరింథీ 2వ పత్రిక 11 అధ్యాయంలో సర్పం తన కుయుక్తి చేత మోసపరుస్తుందంటే అర్థం ఏంటి? అబద్ధ సువార్త. వీళ్ళంతా కూడా క్రైస్తవులు అయిపోతున్నారంటే ఒక అబద్ధ సువార్త వలనే. యేసుని నమ్ముకోండి ఇల్లు వస్తుంది, యేసుని నమ్ముకోండి పెళ్ళి అయిపోతుంది, యేసుని నమ్ముకోండి ఉద్యోగం వస్తుంది అంటం వల్ల వీళ్ళందరూ వచ్చారు. కానీ వాస్తవంగా గనక సిలువను గూర్చిన వార్త ప్రకటిస్తే అసలు నమ్మరని కూడా యెషయా చెప్పాడు. యెషయా గ్రంథం 53లో మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్ముతాడు? ఎప్పుడో ఉంది పరలోకం అంటావు, ముందేమో అర్పించుకోమంటావు. ముందున్న పరలోకం కోసం ఇప్పుడున్న శరీరాన్ని, ప్రాణమును, ఆత్మను అర్పిస్తారా? వాళ్ళకున్న ఆశలన్నీ అర్పిస్తారా? అర్పించరు కదా! అందుకే ఈ సమాచారం ఎవడు నమ్మాను అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఆయన బాహు ఎవరికి బయలుపరచబడుతుందో వాడికే బయలుపరచబడుతుంది. కాబట్టి ఇదొక ప్రత్యక్షత. సిలువను గూర్చిన వార్త ఒక ప్రత్యక్షత. కాబట్టి ఇక్కడ ఐక్యత అనేటిది సిలువను గూర్చిన వార్త ప్రకటించేవాడు, సిలువను గూర్చిన వార్త ప్రకటించేవాడు కలిసి ఉంటే మేలు మనోహరం. అలా కాకుండా ఇప్పుడున్న ఫెలోషిప్‌లో చూడండి, ఈయనేమో పెంతెకోస్తు ఆయన, ఈయనేమో లూథర్ మిషన్ ఆయన, ఈయన బాప్టిస్టు, ఇతను జీడిఎం, వీళ్ళందరూ ఈ మధ్యన యూపీఎఫ్ అని ఫెలోషిప్‌లు పెట్టుకున్నారు. ఆ ఫెలోషిప్‌లో చూడండి ఐక్యత ఉండదు, కొట్లాటలు ఉంటాయి. ఈయనేమో చప్పట్లు కొట్టమంటాడు, ఆయన చప్పట్లు కొట్టొద్దంటాడు. ఈయన స్తోత్రం చెప్పమంటాడు, ఆయన స్తోత్రం చెప్పొద్దంటాడు. అక్కడ కొట్లాట మిగులుతుంది. కానీ సహోదరులైతే కొట్టుకోరు. ఆయన సిలువను గూర్చి బోధిస్తారు, ఈయన సిలువను గూర్చి బోధిస్తారు. కాబట్టి ఇద్దరు మిక్స్ అవుతారు. కాబట్టి అక్కడ నిత్య జీవం ఉంటుంది, శాశ్వతమైన ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి సహోదరులను ఐక్యపరచగలిగేది ఆత్మదేవుడే తప్ప కులం కాదు, క్యాస్ట్ కాదు, మతం కాదు. ఇప్పుడున్న ఐక్యతలన్నీ మనం మీ కులం, మా కులం ఒక్కటే, మీరు మేము బంధువులు, ఈ ఐక్యత కోసం చెప్పట్లేదు అక్కడ. ఇప్పుడు ఉందనుకోండి ఉప్పు, దేంట్లో వేసినా కలిసిపోతుంది. మేము ఫలానా దాంట్లోనే కలుస్తాను, దీంట్లో కలవను అని కాదు. ఉప్పు అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మిక్స్ అయిపోతుంది, కలిసిపోతుంది. కాబట్టి దయచేసి మనం కూడా మన జీవితాన్ని దేవుని సన్నిధిలో ఐక్యపరుచుకుందాం. తర్వాత సహోదరులతో ఐక్యంగా ఉందాం. కాబట్టి ఉపదేశం బోధించే వాళ్ళు కలిసి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం. దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీకు అందరికీ తోడుగుండునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.